ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగునుగాక. మనం ఈరోజు వాక్యము నరహత్య చేయొద్దని వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి నరహత్య చేసిన వాళ్ళకు ఎలాంటి శిక్ష ఉందో ఇక్కడ మనకు వాక్యం వివరిస్తుంది. కాబట్టి దయచేసి ఈ వాక్యం అందరు వినాలి. ఇని దేవుని దీవెన పొందాలని నేను ఎంతో మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు వింటే చాలా మంచిగా ఉంటుంది. కానీ కొందరు వేస్తే ఈయన ఏమైనా పాస్టరా అని మీరు అనుకుంటారు. కానీ నేను పాస్టర్ కాకుండా కానీ మీ హృదయాలు మార్చడానికి వాక్యం చెప్తున్నాను. దయచేసి ఎట్టంటే నరహత్య చేస్తే అది ఎంత పాపమో తరతరాలకు కూడా అది పాపం తగ్గుతుంటుంది. ఇప్పుడు నరహత్య చేసిన వాడు మంచిగా ఉండొచ్చు. కానీ వాని కుటుంబంలో ఉన్న వాని పిల్లలకు మునుమనుమలు కూడా అలాంటి పాపం వండి కూడా దేవుడే చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం మనకు మంచిగా వివరిస్తుంది. కాబట్టి దయచేసి ఎటంటే ఆది కాండంలోనే తల్లిదండ్రులు చేసిన పాపానికి సొంత కొడుకులే కయ్యని అంటే తన తమ్ముడైన ఏబేలుని చంపినట్టుగా కనబడుతుంది. ఎట్టంటే దేవుని ఆజ్ఞ వాళ్ళు మితిమీరిపోయారు. కాబట్టి దేవుని ఆజ్ఞ వాళ్ళు అనుసరించారు. కాబట్టి దేవునికి దూరమైనది. కాబట్టి అక్కడ ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే ఒక్క గర్భసంచిలో పుట్టిన వాళ్ళే దశమ భాగము ఏబేలు ఇచ్చినట్టు కనబడుతుంది. దశమ భాగము అనేది అనుకూలమైన దశమ భాగము కయ్యని ఇవ్వలేదు. కాబట్టి ఆ తమ్ముడు ఎదుగుతుంటే అన్న ఓర్వలేక తన తమ్మిని చంపినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ్మిని చంపితే అప్పుడు ఏమైండు, కయ్యనేమైందంటే దేశ దిమ్మరైపోయినట్టు కనబడుతుంది. చివరి కూడా వాళ్ళిద్దరు చిన్న కొడుకు చంపబడ్డాడు, పెద్ద కొడుకు దేశ దిమ్మరైపోతే ఆ దేశ దిమ్మరైపోయినంత మాత్రాన ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. కానీ ఆదాము మళ్ళీ ఏం చేసినంటే దేవునికి ప్రార్థన చేసే వరకు సేతు అనే కుమారుడు పుట్టి సేతు వంశాలకనే నోహావు కుటుంబంలో రక్షణ అక్కడ జరిగింది. కానీ కయ్యని వంశం అంతా కూడా జలప్రవాహంలో చనిపోయినట్టు కాబట్టి ప్రేమైన దేవుని కూడా అది ఎట్లంటే దేవుని ఉగ్రత తమ్మిని చంపినందుకు కయ్యను వంశం అంతా కూడా పేరు లేకుండా జలప్రవాహంలో కొట్టుకొని చనిపోయినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ వాక్యంకి వస్తే ఇక్కడ నిర్గమకాండంలో మనకు హత్య చేయొద్దని ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం ఈ వాక్యం మనకు ఇక్కడ మనకు కనబడుతుంది. నరహత్య చేయకూడదని ఇక్కడ కనబడుతుంది. నరహత్య చేయకూడదని ఉన్నది. నరహత్య చేయాలని లేదు కదా. నరహత్య చేయకూడదని ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే చూస్తుంటే ఇక్కడ యేసయ్య యెషయా 33వ అధ్యాయము 15వ వచనంలో కనబడుతుంది. ఇక్కడ నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను ముడుచుకొని అత్యాహను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కనులు మూసుకొనువాడు ఉన్నంత స్థలమున
నివసించునని ఇక్కడ వాక్యం పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మరి ఇక్కడ ఏం కావద్దంటే అత్యాహను మాట వినొద్దు. అంటే ఇక్కడ మరి వాక్యం కనబడుతుంటే నీతి అనుసరించి ఒక మనిషిని నరహత్య చేయదు. నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించి నడుచుతూ యథార్థముగా లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుతూ లంచం పుచ్చుకొనకుండా తన చేతులను ముడుచుకొని అత్యాయను మాట వినకుండా చెవులు మూసుకొని తన ఉన్నంత స్థలమును నివసించును. ఇక్కడ హత్య చేయకూడదని ఒకటి మాట ఇచ్చింది, చెడు చూడొద్దని ఒక మాటకు వస్తుంది, ఇక్కడ కనబడుతుంది మనకు. అంటే ఇక్కడ లంచం పుచ్చుకొద్దని కూడా ఇక్కడ మనకు మాట కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నరహత్య చేసిన వాళ్ళకి ఏమైందంటే మరి విమర్శకు లోనవుతుంది. కాబట్టి మరి మనకు వాక్యం మనకు వివరిస్తుంది కాబట్టి నరహత్య చేయకూడదు. నువ్వు ధనము కొరకు నరహత్య చేసుకోవచ్చు. నీ కుటుంబం వాళ్ళైనా బయట వాళ్ళైనా కానీ ధనం కొరకు లేకపోతే మాట విషయంలో దేని విషయంలో కొట్లాడి వచ్చినప్పుడు మనం నరహత్య చేయకూడదు. దేవుడే చూసుకుంటా అని చెప్పి మనం వెళ్ళిపోవాలి. కొందరు నరహత్య చేసి వాళ్ళ పాతాళంలో కాలుతుంటారు. నరహత్య చేసిన వానికి విమర్శ ఎక్కడుంది? మరి పాతాళంలో కాలుతుంటారు. ఆ పాతాళం విడిపించడానికి ఎవరికి సాధ్యం కాదు, ఒక దేవుని తప్ప. ఎట్టంటే నరహత్య చేయకూడదని ఇక్కడ మనకు వాక్యం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే మత్తయి 5వ అధ్యాయం 21 చదువుదాము. మత్తయి 5వ అధ్యాయము 21 వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కప్పుపాడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినవడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పించమని ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎట్టంటే నరహత్య చేసిన వానికి చూడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. విమర్శ ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర విమర్శ ఉంటుంది. కాబట్టి మరి నరకంలో పడిపోతాడు విమర్శ. దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నరహత్య చేసినవరా, నువ్వు డబ్బుల విషయంలో, మాట విషయంలో, కొట్లాడ విషయంలో, మరి ఇది ఏ విషయమైనా కానీ నువ్వేం చేసావంటే నువ్వేం చేసావంటే తొందరపడి నువ్వు నరహత్య చేసావు. కాబట్టి నీకు నీ గతి ఎక్కడవుతుంది? మరి పాతాళంలో గతి అవుతుంటుంది. అక్కడ పాతాళంలో అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో మరి కాలుతుంటావు. ఒకసారి కాలి బూడిదైపోవు కదా. అక్కడ ఎప్పటి కూడా నిత్యము నువ్వు అక్కడ కాలుతూ ఉంటావు, ఎప్పుడు కాలుతూ ఉంటావు. ఇక నీకు బయటికి తీసే అవకాశం అసలే ఉండదు. నీకు అక్కడ కాలుతుంటావు. మేము ఇంద్రం కదా, మాకేం కాదు, సంపేం కాదు అనుకోకు. మరి దేవుడు మరి నరహత్య చేసిన వాళ్ళ శిక్ష ఇక్కడ కనబడుతుంది. మేము ముస్లిం కదా, మీ సంపే మాకేం కాదు అనుకోద్దు. మీ క్రైస్తవులు కదా, మీ సంపే మాకేం కాదు అనుకోద్దు. ఎవరికైనా కానీ ఏ మనిషి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు పుట్టించిన మనుషులే. కాబట్టి మరి దేవుడు విమర్శ ఇక్కడ చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే, ఇక్కడ మత్తయి 5వ అధ్యాయము 21 వచనం ఉందంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. విమర్శ అంటే అక్కడ తీర్పు అనమాట. లోనగును.
విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులు అంటే అక్కడ అది మోసే చెప్పిండు నరహత్య చేయొద్దని చెప్పి. అక్కడ మరి ఎక్కడ మనకు నిర్గమకాండము 20 అధ్యాయం 13 చదువుతుందంటే నరహత్య చేయొద్దని మునిపై చెప్పిండు. కాబట్టి మనకి అక్కడ మీకు ఏమనంటే పూర్వీకులు ఇక్కడ విన్నావా, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట వీరు విన్నారు కదా. నేను మీకు చెప్పినదేమనగా తన సహోదరుని మీద గొప్పపడు ప్రతివాడును విమర్శకు లోనగును. చూడ, తన సహోదరుడు, ఇక్కడ సహోదరుడు ఎవరంటే మరి ఏబేలు సహోదరుడే, కయ్యను అన్న, మరి తమ్ముడు సహోదరుడు కదా, తమ్ముడు కదా, సహోదరుడు కదా. మరి ఆ తమ్మిని అన్యాయం చేసిండు కాబట్టి మరి అక్కడి నుంచి ఎలగొట్టబడ్డాడు. నువ్వు దేశదిమ్మరైపో అని వెలగొట్ట వరకు అతడు కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కలలు. కానీ మరి నోహవు కాలంలో ఆ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి కయ్యని చేసిన పాపాన్ని కూడా జంతువులు కూడా బలైపోయినట్టు కనబడుతుంది. ప్రేమ తీరబడలా మరి ఎట్టంటే ఆదాము మొదటి మానవుడు కాబట్టి చేసిన ఆయన చేయలేదు. కానీ ఆయన మరి అపవాది తన భార్య వలన మరి అక్కడ మరి పాపం కొని తెచ్చుకోరు కాబట్టి మరి భార్య మాట తన భర్త నిన్నాడు కాబట్టి ఫలము దేవుడు ఆ ఫలములు తింటే నువ్వు చనిపోతావని చెప్తే దేవుని మాట మర్చిపోయి తన అపవాది చెప్పిన మాట తన భార్య మరి అవ్వ ఇన్నది కాబట్టి మరి భార్య మాట ఆదాము విన్నాడు కాబట్టి ఆ ఫలములు తిని మరి పాపాన్ని కొని తెచ్చుకోరు కాబట్టి మరి అక్కడ మరి వాళ్ళ మధ్యలో కూడా అపవాది శోధించింది. వాళ్ళకి 2 కొడుకులు పుట్టిన సంతోషంగాని మరి అపవాది వాళ్ళ ఇద్దరి మధ్యలో శోధించింది. అంటే నీతిమంతుడైన ఏబేలు చంపబడినట్టు కనబడుతుంది. మరి ఆయన రక్తం అనేది దేవుని దగ్గర పోయింది కాబట్టి మళ్ళా నువ్వు ఎందుకయ్యా నువ్వు నీ తమ్మిని చంపిందంటే నా తమ్మినికి నీకు కావాలివా అని అన్నాడు. అందుకొచ్చి ఆ దేవుని కోపం వచ్చి నువ్వు దేశదిమ్మరైపో అని అన్నాడు. ప్రేమైన దేవుని కూడా ఎట్టంటే దేశదిమ్మరు కాకూడదు, పాతాళం పోయి కాలకూడదు. ఇక్కడ మన వాక్యం మనకు మంచిగా వివరిస్తుంది కాబట్టి నేను చెప్పిన వాక్యం మీరు గ్రహించాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. మనం ఆలోచిస్తే ఈ పాప చేసిన వాళ్ళ గతి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మరి 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా. మోసపోకటి, జారులైనను, విగ్రహారకులైనను, వ్యభిచారులైనను, అడంగితనం గలవారనైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి. కానీ ప్రభు యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపడిచిన వారై నీతిమంతులుగా తీర్చబడి. అంటే నరహత్య చేసింది కాబట్టి మరి ఎట్టంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఈ చెడు మార్గంలో కనబడుతుంది. ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు ఎట్టుందంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా. మోసపోకుడి, జారులైనను, విగ్రహార్థకులైనను, వ్యభిచారులైనను, అడంగితనం గలవారినైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. కానీ వాళ్ళు ఇలాంటి పని చేసిరు. మరి సౌలు అనే ఒక సైన్యాధిపతి కూడా చేసిండు, అన్నీ చేసిండు. క్రైస్తవులు కూడా చంపిండు, నరహత్య చేసి అన్నీ చేసిండు. కానీ ఆయన హృదయం మారి ఇక ముందు నేను చేయి వ్యభిచారం చేయను, నేను దొంగతనం చేయను, నరహత్య చేయను కానీ అని చెప్పి మనసు మార్చుకుంది కాబట్టి దేవుని విశ్వాసం కలిగి ఉంది కాబట్టి మరి ఆయన నీతిమంతుడుగా తీర్చబడినట్టుగా కాబట్టి ప్రేమ తీరబడలారా.
మరి ఆలోచిస్తే మనము వాక్యంలోకి వస్తే మరి ఇంత మంచిగా మనకు కనబడుతుంది. అయితే మనకు టైం లేదు కాబట్టి మరి ప్రకటనలో కూడా నరహత్య చేయొద్దని ఉంది అక్కడ. ప్రకటన 21వ అధ్యాయము 8వ పిరికివారును అవిశ్వాసులను అసభ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులు చూసిన కొంత ఏంటంటే పగబెట్టుకొని మంత్రాలు చేసి చంపడం వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మాంత్రికులను విగ్రహాధికులను అభిధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. మనిషికి ఇక అన్ని సుఖాలు అనుభవిస్తుండొచ్చు, కానీ ఒకరిని చంపి ఓ నరహత్య చేసి వ్యభిచారం చేసి ఓరు ముంచి అన్నీ విచ్చలవిడిగా చేసి మంది కొంపలు ముంచి మంది సంసారాలు ఆగం చేసి మరి పిల్లని ఇచ్చకాడ పిల్లని ఇచ్చకాడ పిల్లని చేసుకున్న కాడ కొట్లాడ అల్లర్లు పెట్టుకొని పోలీస్ స్టేషన్ల పోయి కోట్ల పండి తిరిగి వాళ్ళు పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పుకోవాలి, సంవత్సరాలు దక్కియాలి. కానీ దానికాడ కోట్ల పండు తిరుగుడు, పోలీస్ పండు తిరుగుడు. పోలీస్ స్టేషన్ పండు పోతే పోలీసులే బతారు, కోట్ల పండు పోతే లాయర్లే బతారు, నాయగాల దగ్గర పోతే నాయగాలే బతారు. కానీ పిల్లనిచ్చే కాడ పిల్లల కుటుంబంలో అయినా సరే పిల్ల కుటుంబంలో సరే అయినా వాళ్ళు సమాధానపడి వాళ్ళ వాళ్ళకి ఎట్టండి తల్లిదండ్రులు పెద్దలు కాబట్టి పిల్లలకు అజ్ఞానులు కాబట్టి వాళ్ళ బుద్ధి చెప్పి వాళ్ళ సంసారం దక్కియాలి. కానీ ఏం చేస్తారంటే మరి కొందరు ఏం చేస్తారంటే అత్తమ్మ వాళ్ళు కలిసి కోడలను చంపడం వాళ్ళు ఉన్నారు, అత్తమ్మ వాళ్ళు కలిసి అల్లును చంపే వాళ్ళు కూడా ఉన్నారు, మంత్రాలు చేసో ఏదో చేసో కూడా చంపే వాళ్ళు ఉన్నారు, మరుగుమందు పెట్టి చంపే వాళ్ళు ఉన్నారు. ఇట్లన్నీ కూడా నరహత్య చేసి ఏమవుతుందంటే అది నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీరు మరి గ్రహించాలి. మరి గ్రహించి దేవుని దీవెన పొందాలి. కొందరు వేస్తుంటే దేవుని నమ్ముతారు, మళ్ళా దేవుని ఇచ్చిపెట్టి మరి విగ్రహారాధన చేస్తుంటారు. మరి ఇక్కడ ఏమందంటే విగ్రహారాధన చేయొద్దని ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుడు ఇక్కడ ఏమన్నంటే ఇక్కడ మరి ప్రకటన 20వ అధ్యాయము 8వ ఉందంటే పిరికివారును అవిశ్వాసులను అసవ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహాలు చేస్తుంటారు. దేవుని ఇచ్చిపెట్టి ఏం చేస్తారు? విగ్రహారాధన చేస్తుంటారు. విగ్రహారాధకులను అభితుకులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందరు. ఇది రెండవ మరణం అని ఇక్కడ కనబడుతుంది. ప్రేమైన దేవుడు ఎట్టంటే మరి ఇక్కడ మరి నువ్వు దేవుని నమ్మి కూడా మళ్ళీ నువ్వు దేవుని ఇచ్చిపెట్టి మళ్ళీ నువ్వు అన్యుని కాకూడదు. అన్యుడు ఉన్నప్పుడు అన్యులాగానే ఉండు. నువ్వు దేవుని నమ్మితే దేవుని ఇచ్చిపెట్టి. అందుగురించి ఏముందంటే నువ్వు చల్లగానే ఉండు, ఎచ్చగానే ఉండు. నులివెచ్చకుండా ఏమైందంటే ఉమ్మివేస్తా అంటుండు ప్రభు. మరి వాక్యం కూడా ఈ ప్రకటనలో మనకు కనబడుతుంటుంది. కొందరు వేస్తారంటే నీ పూర్వం నుండి నువ్వు ఇందత్వద్దం ఉన్నావు కాబట్టి అట్లనే ఉండు. వాళ్ళు వేస్తారంటే కష్టాలు వచ్చిందని చెప్పి దేవుని ప్రభుని నమ్ముతావు, నీ కష్టాలన్నీ పోతాయి. మంచిగా ఉన్నప్పుడు లోకాసన పడి ఏం చేస్తామంటే మళ్ళీ విగ్రహారాధన చేస్తుంటాం. విగ్రహాలు చేస్తే ఏమిటంటే మరి దేవుడి తీర్పు పెద్ద ఉంది. ఇక్కడ ఎట్టంటే మరి అదే నిర్గమకాండము 20వ అధ్యాయము మరి ఒకటి వచ్చిన ఏముందంటే నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహములను ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నిన్ను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. విగ్రహం చేసుకోకూడదు అంటుంది ఇక్కడ. విగ్రహములను చేసుకోకూడదు. విగ్రహముల అయినను నీవు చేసుకొనకూడదు.
వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కర్ణించు వాడనై ఉన్నాను అంటాడు ఇక్కడ. వినవా? ఇక్కడ అంటే ఇక్కడ విగ్రహార్థం చేసిన వాళ్ళకి ఏమనంటే, మరి ఇప్పుడు మరి దేవుని నమ్మి దేవుని ఇచ్చిపెట్టి వాళ్ళ విగ్రహాలు మళ్ళీ చేస్తే ఎట్టాడు ఇక్కడ మరి ఏమన్నంటే తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుందంట. ఇప్పుడు నువ్వు తప్పించుకుంటూ వచ్చు, కానీ నువ్వు ఎల్లకాలం ఉండవు కదా. అప్పుడు నీ కొడుకులకు అప్పుడు శిక్ష అనేది దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఏమన్నంటే ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము చూసినా, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుతూ నన్ను చూసిన తండ్రులు వేసిన దోషం. తండ్రులు ఏం చేస్తారు? విగ్రహార్థం చేస్తారు కాబట్టి వాళ్ళ దోషము కుమారుల మీదకి రప్పిస్తూ ఉంటాడు. చూసినా, తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను చూడు. నా ఆజ్ఞలు అంటే ఈ 10 ఆజ్ఞలు అనుసరించాలి. నా ఆజ్ఞలను అనుసరించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కర్ణించు వాడనై ఉన్నాను అంటున్నావు. దేవుని ఆజ్ఞలు మనం అనుసరించాలి. ఎట్టంటే విగ్రహార్థం చేయకూడదు. ఇక్కడ మరి ఎట్టంటే ఏ ఆజ్ఞలు అంటే ఇక్కడ మనం ఆజ్ఞ వాడుతుంటే విగ్రహార్థం చేయకూడదు అంటుంది ఇక్కడ. ఇంకొకటి ఏమన్నంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మళ్ళీ తర్వాత 13 ఉందంటే నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దీనినైనా ఆశింపకూడదు అని పలికెను అని ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టండి ఇక్కడ మరి మోషే మరి ఎంతో మరి ఆయన రేయింబగలు 40 రాత్రి 40 పగలు సినాయి పర్వతం మీద ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఈ 10 ఆజ్ఞలు ఆయన సంబంధించుకొచ్చేది. ఎట్టండి ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అంటే మన అందరం కూడా దేవుడు పుట్టించిన ప్రజలు కాబట్టి వీటిని మనము మరి ఇలాంటి చెడు మార్గంలో పోవద్దని ఇక్కడ చెప్తుంది. కాబట్టి మరి విగ్రహార్థన చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే మరి తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాడంట. ఇప్పుడు దేవుని నమ్ముతారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నమ్ముతారు. కొంత కష్టం వచ్చేంత మాత్రాన పోయి ఏం చేస్తారంటే మళ్ళీ విగ్రహార్థన చేస్తుంటారు. ఆ విగ్రహం ఎటువంటిదంటే మరి ఒకసారి మీరు చదవండి, కీర్తన 115 కనబడుతుంటుంది. అది ఎట్టంటే కళ్ళుండి కూడా చూడేయంట, నోరుండి మాట్లాడేయంట, మరి చెవులుండి వినేయంట, కాలుండి నడవేయంట, చేతులుండి అంటే చేతులుండి కూడా ఊపాయంట. అన్నీ అక్కడ మనకు కీర్తన 115 కనబడుతుంది. మరి అక్కడ విగ్రహార్థనలు ఏముందంటే మరి కీర్తన మరి 96లో కూడా ఉన్నది. అలా మనకు 96లో ఉన్నది, 97లో కనబడుతుంటుంది. కీర్తన 96, 97లో కనబడుతుంటుంది. ప్రియమైన మీరు చదువుకోండి, మీరు చదువుకుంటే అక్కడ మనకు కనబడుతుంది. అది నేను రాసిన గ్రంథం కాదు, ఇది ఎందరో ప్రవక్తలు రాసిన గ్రంథం ఇది. కాబట్టి విగ్రహార్థన చేసిన వాళ్ళకి ఏముంటుంది? తండ్రుల దోషమును కుమారుల మీద రప్పిస్తాడంట. అంటే ఆకాశము పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, కింద నీలయ అందే కానీ ఏ రూపమైనను పూజించిన వానికి ఇదంటే మరి సాగిలబడిన వానికి మరి ఆయన మరణ శిక్ష ఇస్తాడంట. ఆయన ఎలాంటి వాడంటే రోషం గల దేవుడు అని నేను అంటుండు. మరి తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాడని చెప్పి మనకు మరి నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుంచి
మన 5, 6 దాకా మొత్తం 17 దాకా తర్వాత మనకి ఏర్పడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనం ఈ నరహత్య గురించి చెప్పినాం కాబట్టి మరి చివరికి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ దయగల దేవ కృపగల ప్రవణ తండ్రి నీకు వేలాది చెల్లిస్తున్నానైనా, నువ్వు తప్ప మాకు ఎవరు లేరునైనా నీ పైన ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లును కాక మా ప్రభైన మా యేసయ్య నామములో ప్రార్థించి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.